ఒక అమ్మాయి అయితే కామెంట్ చేసింది, తన పేరు అయితే స్వీటీ. హాయ్ అండి, మీరు నా కోసం నో కస్టమ్ హెచ్డి ఛాలెంజ్ చేస్తారా ప్లీజ్? వితౌట్ కస్టమ్ హెచ్డి నిజంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్క బటన్ లేకుండా ఎలా ఉంటుందో మరి. అందుకని నేను వెంటనే కస్టమ్ హెచ్డీలోకి వచ్చి ప్రతిదీ తీసేస్తున్నాను అనమాట. ప్రతిదీ ఏది వదలకుండా. మీరు కూడా చేసి ఉండరు ఎప్పుడు సరదాగా కూడా. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో మరి. ఈవెన్ మనం మ్యాప్ తో పాటు ప్రతిదీ రిమూవ్ చేస్తున్నాం అనమాట. కింద కనబడే హెచ్పి అలాగే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ చేస్తున్నాం అనమాట. దీంట్లో మళ్ళీ నో కస్టమ్ హెచ్డి ఛాలెంజ్ కాకుండా నో జంప్ ఛాలెంజ్ అలాగే నో మెడికల్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది దీంట్లోనే. ఓవరాల్ గా మనం అయితే ప్రతిదీ రిమూవ్ చేసాం. ఒక ట్రాన్స్పరెంట్ లాగా రిమూవ్ చేసాం అనమాట. జస్ట్ మనకు ఒక స్క్రీన్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది అయితే దిగుతున్నారన్న. సో చాలా మంది అయితే దిగుతున్నారు, కానీ మనకైతే దిగే ఆప్షన్ లేదు. ఎజెక్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ కనబడట్లేదన్నా. ఇది నో కస్టమ్ హెచ్డి ఛాలెంజ్ కదా, మనం ఎజెక్ట్ ఆప్షన్ కూడా తీసేసాం. ఇప్పుడు దిగడం ఎలా దిగాలి నేను? ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా దిగాలి? A few moments later. కొంతసేపటికి ఆ ఫ్లైట్ అయితే మనల్ని ఆటోమేటిక్ గా దించేసింది అనమాట. ఇప్పుడైతే చూసుకున్నట్లయితే మనం అయితే ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ డైవ్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట, కానీ ఎజెక్ట్ ఆప్షన్ అయితే లేదు. కానీ ఈ డైవ్ ఆప్షన్ అయితే నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం నో కస్టమ్ హెచ్డి ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేయదలుచుకోలేదు. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీ లోపల అయితే మధ్యలోనే దిగుతున్నాం. సో మీద దిగుదామంటారా? సో మీద అయితే ఎవరు దిగరు కాబట్టి కిందికైతే వెళ్ళిపోతున్నా. నేను మర్చిపోయాను కదా, ఇక్కడ ఏమి ఉండవు కదా. నేను ఇప్పుడు ఎలా మూవ్ అవ్వాలి? బుర్ర మెంట్లెక్కుతుందిరా, నేను ఎలా మూవ్ అవ్వాలి? ఏం ఛాలెంజ్ చేశానో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కనీసం మూవ్ అవడానికి ఛాన్స్ లేదు, అసలు కలడానికే ఛాన్స్ లేదు. మనకి ఫైర్ బటన్ గురించి పక్కన పెడితే జాయ్స్టిక్ లేదు, అసలు రన్నింగ్ బటన్ లేదు, ఏమీ లేదు. అసలు ఎలా మూవ్ అవ్వాలి? ఇంకేం చేయలేం, ఇలాగే ఉండాలేమో లాస్ట్ వరకు. సో ఇక్కడ మీదైతే గ్లోవల్స్ చేశారు కదా, చాలా మంది ఉన్నట్టున్నారు ఎనిమిస్. మనం అయితే కదలలేము ఇక్కడ నుంచి. మీద అంతమంది ఎనిమిస్ ఉన్నారు, మనం అయితే చూడలేదు అనుకుంటా. చూస్తే కొడతారు కదా, మనం ఇంకా ఎవరు చూడలేదు. సో మనం ఇక్కడ అయితే వెయిట్ చేద్దాం వచ్చేంత వరకు. మీరు సుత్తి పట్టుకునేటప్పుడు చెయ్యి వణుకుతుందా? లేదు, సుత్తి వణుకుతుంది. నేను కదలకపోతే పనులు ఎలా జరుగుతాయి అన్న. అందుకే మన పెద్ద ఆయన అయితే యాడ్ చేస్తున్నాం ఇందులోకి. ఆయనే మన జాయ్స్టిక్ గారు అనమాట. ఇక మనం లేట్ చేయకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సేమ్ ప్రాబ్లం, ఎజెక్ట్ ఆప్షన్ ఎక్కడుందో తెలియక మళ్ళీ చివరి వరకు వెయిట్ చేసి మళ్ళీ చివరిలో దిగేసాం అనమాట. చివరికి మనం ఎలాగో అలా దిగేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఎంచక్క జాయ్స్టిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ జాయ్స్టిక్స్ తో ఎప్పుడు మూవ్ అవుతాం, ఎంతగా మూవ్ అవుతాం, ఎలా చెప్పండి? ఇదేంట్రా ఇంతుంది? జాయ్స్టిక్ బటన్ ఎంత? రూపాయి బిల్ ఎంత ఉంది? నేనే పెట్టానులేండి, కొంచెం అట్రాక్టివ్ గా కనబడుతుందని. సో ఇక్కడ మనకి ఎనిమిది ఎవరు లేనట్టున్నారు. సో మనం అయితే ఇంట్లోకి వెళ్ళి లూట్ అయితే చేసుకుందాం. నా ఫేవరెట్ షార్ట్ గన్ అయ్యా ఇక్కడే ఉంది, తీసుకుంటా పెళ్ళి. గన్ అయితే తీసుకున్నాం, కానీ దీన్ని ఎలా చేతిలోకి తీసుకోవాలి, ఎలా కాల్చాలి? అసలు యూజ్లెస్ అనమాట ఉండి కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవడో ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఎవడు కాలుస్తున్నాడు? ఎవర్రా నువ్వు? శివ. అందరు నన్ను క్యూట్ గా శివాని అంటారు. నా పేరు సురేష్, అందరూ క్యూట్ గా సుల్లి అంటారా? నిన్ను 6 సార్లు దంగుతా, నిన్ను 6 సార్లు దంగుతా, 6 సార్లు దంగుతా. ఇలాగ మ్యాచ్ లో మనం మ్యాప్ ని అలాగే జాయ్స్టిక్ బటన్ ని యాడ్ చేసాం. ఇప్పుడు మనం గన్ స్లాట్ ని కూడా యాడ్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా మ్యాచ్ ని స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ వచ్చేసాను భైరవా, ఎంత వచ్చినా ఏం చేసావులే మిత్రమిల్ల. మళ్ళీ లాస్ట్ వరకు వెయిట్ చేయాలన్నమాట, తలకాయ నొప్పిది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే క్లాక్ టవర్ లో దిగబోతున్నాం. క్లాక్ టవర్ లో నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. ఎవరు లేకపోతే మంచిదిలేండి, మనకైతే మంచి వర్కౌట్ అవుతుంది. మీకు ఈ రూపాయి బిల్ల ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రూపాయి బిల్లని అలాగే ఉంచుదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చేతిలోకి అయితే గన్ వచ్చింది అనమాట. మనం వెళ్ళి నించుంటే ఆటో పికప్ అనమాట. అదే గన్ వచ్చేసి మన చేతిలోకి మళ్ళీ మార్చలేం మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 లాంగ్ రేంజ్ గన్లే పట్టుకున్నా. సో ఇప్పుడైతే నేను ఫిక్స్ అయ్యాను అనమాట, రష్ కొడదామని. సో నా దగ్గర జంప్ బటన్ లేదు కాబట్టి నేనైతే ఎగరలేను. సో ఇక్కడ నుంచి అయితే తిరిగి వెళ్దాం. క్లాక్ టవర్ చుట్టూ తిరిగాను, ఒక్కడు కూడా చిక్కలేదు. సో ఇక్కడైతే మీదికైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే తల దాచుకుందాం లోపలికి వెళ్ళి. మీద ఎనిమిది ఉన్నట్టున్నాడే, వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. అదిగోండి చూడండి, ఇల్లు పైన అయితే ఉన్నాడు. కొట్టేస్తున్నాడు. మనం అయితే హైడ్ అవ్వాలి ఇక్కడ. సో మీదికైతే వెళ్ళి అయితే వాళ్ళని చంపేద్దాం. ఇప్పుడు ఎలా చంపుతానో మీరు కూడా చూడండి. మన దగ్గర ఫైర్ బటన్ లేదు కదా, నేను ఎందుకు వెళ్తున్నాను వాడి మీదకి రష్?
పోయినా మనమే వస్తాం. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మనమైతే లాస్ట్ వరకు క్యాంపింగ్ చేసి ఎవరిని కొట్టకుండా బోయ కొట్టేద్దాం. సో అక్కడ నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట ఫాస్ట్ గా. సో ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేనట్టున్నారు. సో మనం అయితే వెంటనే ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అరే నాకేదో గన్ ఫైరింగ్ సౌండ్ వినబడుతుంది. ఇక్కడ నుంచి మీకు వినబడుతుందా? అరే ఎనిమి, అరే జిమ్ బాడర్ ఎక్కడ, గ్లోవాల్ ఎక్కడ, అరే ఎక్కడున్నాయి? నెక్స్ట్ మ్యాచ్ లో ఏం చేశానంటే వీటితో పాటు ఫైర్ బటన్ కూడా యాడ్ చేశాను. అలాగే జాయిస్టిక్ బటన్ తో యాక్సిలరేట్ బటన్ ఇట్లా గుంజుతో వస్తుంది కదా, అది కూడా పెట్టుకున్నాను అనమాట, స్ప్రింట్ ఆప్షన్. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. ఎంచక్క జాయిస్టిక్ బటన్ యూజ్ చేసుకుంటూ ఇక్కడ భీమశక్తిలో ఉంటది కదా, ఇక్కడ పొదల్లో ఇక్కడికి వచ్చేసాం. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఫస్ట్ మనం గన్ తీసుకున్నట్లయితే మనం అయితే మారవరాదు, ఇంకో గన్ అయితే తీసుకురాదనమాట. ముందు ఏదో గన్ ఉంది. సో అది షార్ట్ రేంజ్ లేండి, MP5. సో ఇదైతే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏం గన్ ఉంది, కింగ్ ఫిషర్ అయితే ఉంది. ఇదైతే తీసుకోదలుచుకోలేదు నేను. సో ఇక మీదికి ఎక్కి చూస్తా ఇంకేమన్నా గన్లు ఉన్నాయో దొరికితే చూద్దాం. లాంగ్ రేంజ్ తీసుకోవాలి, షార్ట్ రేంజ్ అయితే దొరికింది మనకి. సో ఇదేం గన్ను A94, ఇదైతే వద్దు, దీని పక్క నుంచి పోతా, ఇది ముట్టుకోకుండా పోవాలి. ఇక్కడ లాంగ్ రేంజ్ గన్ను లేవనుకుంటా, ఈ MP5 తోటే అడ్జస్ట్ అవుదాం. సిక్కిందిలే, అయ్యో స్కారు తీయనా దీన్ని. ఇక మనమైతే ఆ రిపేర్ కిట్ అయితే తీసుకుందాం, అలాగే ఒక కటానా తీసుకుందాం, పనికొస్తుంది. కింద ఏదో సౌండ్స్ అవుతున్నాయి, ఏంటది? అరే ఎనిమి, రీలోడ్ తర్వాత ఎదులేనని ముందు కొట్లాడనా? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే షాక్. మరి కరెంట్ పోతే జనరేటర్ వేసుకుంటారు. ఇప్పుడు కరెంట్ పోయింది, జనరేట్ వేసుకుని రాపో. మళ్ళా మీదికి వెళ్ళి వెయిట్ చేసి చూద్దాం, ఇంకెవరైనా వస్తారో చూద్దాం. మనం అయితే కిల్ చేద్దాం, అలాగే క్యాంపింగ్ కూడా చేద్దాం. ఇక్కడే కొన్ని సంవత్సరాల వల్ల కూడా నిర్జునే ఉన్నాను, కాళ్ళు అయితే నొప్పులు వేస్తున్నాయి. ఎవరే వస్తున్నారు? మళ్ళా కరెంట్ గాడి వచ్చారా? నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో కుక్ ఉంది, ఏం కరిపియమంటావా? దానికోసం నా దగ్గర మొక్కు ఉంది. నాకే పంచలేసారా నా కొడక్క, చావురా చావు. ఇల్లాక కూడా మన పక్కనే దిగినట్టు గుర్తు, ఏడాడు మళ్ళీ వచ్చి గొంతులో గరగరా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. ఏం పర్లేదు మళ్ళీ బ్రతికేశాను. చచ్చి బతకటంలో ఉన్న సుఖమే వేరు. ఈ ఎల్షేప్ బిల్డింగ్ దగ్గర దిగేసిన. ఇక్కడ ప్లాస్మా కనబడ్డది, ఇక్కడ ప్లాస్మా అయితే తీసేసుకున్నా. ఇక్కడ బీజనో గన్ దొరికింది, తీసేసుకున్నా. సో జోన్ వచ్చేంత వరకు ఆగినా ఇక్కడే. మనం పెట్టుకునే పెట్టు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఉరుకుక్కలా ఉరుక్కుంటూ వస్తుంది, ఎందుకో కామెంట్ చేయండి. జోన్ వచ్చిందని చూస్తుంటే జోన్ అయితే స్పీడ్ గా మనకంటే ముందే వెళ్ళిపోతుంది. మనం కూడా జోన్ వెనకాలనే వెళ్తున్నాం, కానీ నేనైతే జోన్ అయితే టచ్ చేయలేకపోతున్నా. నా పాటికి నేను బయటికి వెళ్ళిపోతుంటే ఎవడో ఇక్కడ కనిపించాడు, నన్ను గిలికాడాడు. ఏది నా కొడుకుని ప్యూర్ హెడ్ షాట్, కష్టం వచ్చి లేకపోయినా కానీ వాడికి ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. వీడి దగ్గర ఏమన్నా లూట్ ఉందో చూద్దాం. అరే అన్న, నేను మర్చిపోయానన్నా, జోన్ లో వెళ్తూ పోయింది కదా, ఎంతుందో నాకు తెలియట్లేదు. వెళ్తూ బ్రతికితే బ్రతికినట్టు, లేకపోతే పోయినట్టే. ఇక ఇక్కడ కార్ అయితే ఉందన్నమాట, కానీ ఎక్కడికైతే అవ్వదన్నమాట, ఎందుకంటే మనం కష్టమేది లేదు అది ఎక్కడానికి. అరే నేను జోన్ లో చనిపోయానా, లేకపోతే ఇడు కొట్టాడా, ఏం అర్థం కావట్లేదు నాకు. ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసి దాదాపుగా 20 minutes అయితే వెయిట్ చేసి లాస్ట్ వరకు వచ్చాను. ఇంకా 4 members అయితే బ్రతుకున్నారు. ముందర ఎనిమిది ఉన్నట్టున్నాడు, వీళ్ళని కొట్టేద్దాం. అరే వాళ్ళని జ్యూజులు లేపి కొట్టేశాడు అన్నవాడు. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం వరకు మా ఫ్రెండ్ గారు వచ్చి చాలా అంటే చాలా తిట్టేసి వెళ్ళిపోయాడన్న. నీ వల్ల కాదులేరా, ఎందుకు టైం వేస్ట్ చేస్తావని అన్నాడు. నీకెందుకురా యూట్యూబ్ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, చదువుకోవాల్సిన టైంలో టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అంటున్నాడు. మా పేరెంట్స్ ఏమో ఎందుకు కళ్ళంతా ఖరాబ్ కాగా ఎందుకు అలా చేస్తామని అడుగుతారు. అసలు మీరే చెప్పండి అన్న, నాకు అసలు యూట్యూబర్ అయ్యే అర్హత ఉందా లేదా, వీడియో ఎలా ఉంది, బాగా చేశానా లేకపోతే మీ టైం అంతా వేస్ట్ చేశానా, ఈ నో కస్టమైజ్డ్ ఛాలెంజ్ పార్ట్ 2 చేయాలా వద్దా అనేది మీరే కామెంట్ చేయండి అన్న. మీకు పార్ట్ 2 కావాలన్నట్లయితే ఈ వీడియోకి నేను 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి అన్న.